హాయ్ నమస్తే. ఇండియాలో ఏ పొలిటికల్ లీడర్ అయినా ఒక పార్టీకి అధ్యక్షుడు అయినవాడు ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడా? జాబ్స్ ఇవ్వలేము, ఇవ్వడానికి టైం పట్టుద్ది. అప్పటి వరకు సినిమాలు చూస్తూ, బట్టలు చించుకుంటూ, బైక్ సైలెన్సర్లు ఊడబెక్కి, యాక్సిలరేటర్లు ఇస్తూ, సౌండ్ పెంచుకుంటూ బైక్‌లపై స్టంట్లు చేయండి అని ఏ పొలిటికల్ లీడర్ అయినా చెప్పాడా దేశంలో? ఇలా చెప్పి ఇద్దరు యువకుల చావుకు కారణమయ్యాడు ఏపీ డీసీఎం గారు. దేశంలో ఏ పొలిటికల్ లీడర్ అయినా నడి రోడ్డుపై వెలికిలా పడుకొని కాలు మీద కాలేసుకొని పడుకోవటం మీరు ఎప్పుడైనా చూసారా? దేశంలో ఏ లీడర్ అయినా కారు పైకెక్కి చతికిలబడి కూర్చొని జులాయి లెక్క జుట్టు ఎగరేసుకుంటూ వందల కిలోమీటర్ల ప్రయాణం చేసినట్టు ఎవరినైనా చూసారా? దేశంలో ఏ మంత్రి అయినా కారు పైకెక్కి నిలబడి ప్రయాణం చేయడం చూసారా? దేశంలో ఏ రాష్ట్రానికి మంత్రి అయినా తన పరిధిలో లేని షిప్పులను సీజ్ ద షిప్ అంటాం మీరు చూసారా? సీజ్ ద షిప్ అని రాష్ట్రానికి 7 కోట్ల నష్టాన్ని తీసుకొచ్చాడు ఏపీ డీసీఎం గారు. దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ఏ మంత్రినైనా ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక తెల్లమొహం వేస్తూ పక్కన కూర్చున్న వారి మొఖం చూడడం మీరు చూసారా? దేశంలో పక్కవాడి పల్లకి మోయడం కోసం పార్టీ పెట్టిన నాయకుడిని మీరు ఎప్పుడైనా చూసారా? ఎక్కడైనా చూసారా? దేశంలో పార్టీ పెట్టిన ఒక పార్టీ అధ్యక్షుడు ప్రజల సహకారంతో గెలవలేక 2 చోట్ల ఓడిపోయిన నాయకుడిని మీరు చూసారా? ప్రజల సహకారంతో గెలవలేక, ప్రజల మెప్పుతో గెలవలేక, ఈసీల సహకారంతో ఈవీఎంలను డిగ్గింగ్ చేస్తూ, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసిన పార్టీ నాయకుడిని మీరు ఎప్పుడైనా చూసారా? ఎక్కడైనా చూసారా? దేశంలో కానీ, రాష్ట్రాలలో కానీ ఏ పార్టీలోనైనా ఎమ్మెల్యేగా కానీ, ఎంపీగా కానీ పోటీ చేయడానికి పనికిరాని నాయకులు ఉన్న పార్టీని మీరు ఎప్పుడైనా చూసారా? ఇవన్నీ ఆంధ్రప్రదేశ్‌లోనే జరుగుతున్నాయి. ఈ దరిద్రం మొత్తం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంది.